హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ తయారు చూపిస్తున్నాను. ఇవి కొర్రలండి. కొర్రలు రాత్రంతా నానబెట్టేసాము. 8 అవర్స్ నానబెట్టినా చాలు. బాగా నానబెట్టేసి కడిగేసి ఉదయాన్నే మనం ఉప్మా చేసుకోవడానికి తయారు చేస్తున్నాం. చూడండి, ఇవి వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగనే పచ్చిమిరపకాయలు, అల్లం, ఉల్లిపాయలు, కరివేపాకు, ఈ పోపు ఐటమ్స్ ఉండాలి. ఇంకా ఆవాలు, జీలకర్ర కూడా ఉండాలి. ముందుగా నేను నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని అది కొంచెం కాగిన తర్వాత ఆవాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడాలి. అవి చిటపటలాడుతున్నప్పుడు మనం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడేమో ఇది కొంచెం వేగిన తర్వాత వేరుశనగపప్పులు వేసుకుంటున్నాను. ఇది కూడా వేగిన తర్వాత, కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం వేగాలి. అంటే ఈ పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోద్ది. ఇది వేగుతుంది. ఇప్పుడు నేను ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకుంటాను. ఈ వేగిదాని దగ్గరికి వచ్చేసింది. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం కూడా వేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా తరిగి. అలాగనే పచ్చిమిరపకాయలు కూడా, కరివేపాకు, ఇవి బాగా వేగాలి. ఇవి వేగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం దగ్గరికి మగ్గిపోతాయి. తర్వాత ఒకవేళ సాల్ట్ సరిపోదు అంటే మనం రుచికి తగినట్టు వేసుకోవాలి. ఇప్పుడు నేను 2 లోటాలు వేసుకున్నాను కదా. ఇప్పుడు 4 లోటాలు వేసుకున్నానండి. 1 లోటాకి 2 లోటాలు నీళ్ళు వేసుకున్నాము. ఆల్రెడీ ఇది నానింది. అలాగనే ఉడకడానికి కొంచెం ఎక్కువ నీళ్ళు ఉండాలి. అది ఉడకడం కొంచెం లేట్ ప్రాసెస్ అన్నమాట. ఇలా నీళ్ళు వేసుకున్నాను. ఫస్ట్ ఈ నీళ్ళంతా కూడా బాగా మరగాలి. అది తెరులుతూ ఉంటుంది కదా, అలా అయ్యేంత వరకు మరగాలి. చూడండి, ఇప్పుడు మరిగింది. నేను ఆ కళాయి సరిపోవట్లేదని దీన్ని మార్చేస్తాను, వేరే పెద్ద పాత్ర పెట్టాను. ఇప్పుడు ఈ కొర్రల్ని, నానబెట్టి ఉన్న కొర్రలన్నింటినీ కూడా ఇందులో వేసుకున్నాము. ఇది బాగా కలపాలి. అడుగంటది అనుకోండి, చాలా గట్టిగా ఉంటాయి. ఇవి ఉడకడం కొంచెం లేట్గా ఉడుకుతుంది. అందుకని కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి. అలా పోసుకోవడం వల్ల మనకి ఉడకడం అనేది బాగుంటుంది. అలాగే ఇందులో వేసుకున్న వేరుశనగ పలుకులు ఇవన్నీ కూడా మనం ఈ ఉడికే ప్రాసెస్లోనే అది బాగా ఉడికిపోద్ది మెత్తగా. చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా. చూడండి, మధ్యలో ఒకసారి మూత తీసి కలిపి చూపిస్తున్నాను. కొంచెం ఉడుకుతుంది. ఇదిగోండి, కొంచెం పలుగ్గానే ఉంది. ఇలా మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. కొంచెం పలుగ్గానే ఉంది. ఇంకొంచెం ఉడకాలి. ఈ నీళ్ళంతా కూడా ఇంకిపోవాలి బాగా. ఇదిగోండి, ఇలా ఇప్పుడు ఒకసారి కలిపేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలపకుండా ఉంటే అడుగంటిపోద్ది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. కలుపుతూ ఇంకొకసారి కూడా కలిపాను. అలా 3-4 సార్లు ఒకసారి చెక్ చేసుకుంటున్నాము అది ఉడికిందో లేదో అనేసి. చూడండి, ఇంకొంచెం ఉడకాలి. అలా ఉడికితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఉప్మా. ఇప్పుడు చూసారా, దగ్గరికి అయిపోయింది. నీళ్ళంతా కూడా ఇంకిపోయేవి. ఇంకా పొడిగా కావాలనుకున్నా కూడా మీరు కొంచెం వాటర్ తగ్గించుకోవచ్చు. అడుగంటి పోతుందని చెప్పేసి నేను కొంచెం నీళ్ళు కొంచెం ఎక్కువ వేసాను. ఉడికితే మెత్తగా పేస్ట్ అయి ఉంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఉంటే సరిపోద్ది. అంటే మేము ఇలా తింటాం, కొంచెం మెత్తగా లిక్విడ్ లాగా. కొంతమంది పొడిగా తింటారు. ఆపేసే ముందు కూడా కొంచెం నెయ్యి వేసుకొని లాస్ట్లో అలా ఒకసారి కలిపేస్తే మనకు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఫినిషింగ్లో నెయ్యి వేసుకుంటే. ఇప్పుడు ఇలా కలుపుకుంటున్నాము. చూడండి, ఒకసారి అలా కలుపుకోవాలి. మళ్ళీ అడుగంటుకోకుండా కలిపేసి, స్టవ్ ఆన్లోనే ఉంది. అలా ఒక్కసారి కలిపేసి ఆ తర్వాత ఆపేయొచ్చండి. అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోనికి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి, నేను ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఇది చల్లగా అయితే కొంచెం గట్టిగా అయిపోద్దండి. మనకి పొంగలి ఎలా ఉంటుందో అలా వస్తుంది. గట్టిగా అయిపోద్ది. నీళ్ళంతా కూడా పీల్చుకుంటుంది. చూడండి, ఇలా మనం ఏదైనా పచ్చడి కానీ ఏదైనా పొడులు ఉంటే కూడా వేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.